శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా 14 ఏళ్ల వనవాసం గడిపాడు. ఆ సమయంలోనే రావణ సంహారం చేసి సీతను దక్కించుకున్నాడు. అయితే ఈ వనవాసంలో సీతావియోగంతో రాముడు బాధపడ్డాడు. అదే బాధ లక్ష్మణుడి భార్య కూడా అనుభవించింది. ఆమె పేరు ఊర్మిళ. సీతమ్మతో పాటే ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కూడా భరత లక్ష్మణ శత్రుఘ్నులతో పెళ్లిళ్లు జరిగాయి. వీరికి పెళ్లైన కొన్నాళ్లకే లక్ష్మణుడు అన్నతో పాటు అడవికి వెళ్లిపోయాడు. అప్పుడు ఊర్మిళ ఏం చేసిందో ఇప్పుడు ఆ కథే చెప్పుకుందాం. రామాయణంలో చాలా పాత్రలు లోతుగా పరిశీలించాలి. అలాంటి మంచి పాత్రల్లో ఒకటి ఊర్మిళ. సీతమ్మ వారికి చెల్లెళ్లు ముగ్గురు. వారు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. వీరిలో జనకుడి భార్య సునైనకు పుట్టిన అసలైన రాజకుమారి ఊర్మిళ. మాండవి, శృతకీర్తి ఇద్దరు జనకుడి తమ్ముడు కుశధ్వజుని కూతుర్లు. వారిని కూడా సొంత కూతుర్లలాగే పెంచాడు జనకుడు. వీరిలో మాండవి భరతుడు భార్య, ఊర్మిళ లక్ష్మణుడి భార్య, శృతకీర్తి శత్రుఘ్నుడి భార్య. వీళ్ళ గురించి రామాయణంలో ఉన్నది కొంచెమే అయినా ముగ్గురు చెల్లెళ్లు ఆదర్శమైన జీవితాలే గడిపారు. ముఖ్యంగా సీతకున్నంత సహనం ఆమె చెల్లెలు ఊర్మిళకుండేది. ఆమె ఒరిమి కలది, అంటే ఎప్పుడు సహనంగా ఉంటుంది. కాబట్టే ఊర్మిళ అనే పేరొచ్చింది. అలా ఎంతో త్యాగం చేసిన స్త్రీ ఊర్మిళ. మొదటి నుంచి ఊర్మిళది విచిత్రమైన స్వభావం. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. ఆమెకు ఏకాంతం అంటేనే ఎక్కువిష్టం. తన మనసుకే అన్నీ చెప్పుకునే తత్వం. అందుకే ఒంటరితనాన్ని భరించగలిగే శక్తి ఆమెకు చిన్నతనం నుంచే ఉంది. ఆమె ఒంటరితనమే భవిష్యత్తుకు పనికొచ్చింది. అన్ని విషయాల్లోనూ తనకు తానే సర్ది చెప్పుకునేది. ఊర్మిళ తల్లిదండ్రుల ఇష్టమే తన ఇష్టంగా బాల్యాన్ని గడిపింది. అక్క సీత జనకుడు భార్య సునయనకు కడుపున పుట్టిన బిడ్డ కాదు, భూమి దున్నుతున్నప్పుడు జనకుడికి దొరికిన బిడ్డ. నిజానికి మిథిల నగరానికి అసలైన రాజకుమారి ఊర్మిళే. కాని సీత వచ్చాక సీతకు చెల్లెలుగానే ఉంది ఊర్మిళ. అందుకు ఏనాడు ఆమె రవ్వంత కూడా బాధపడలేదు. సీతకిచ్చిన స్థానం జనకుడు సొంత కూతురైన ఊర్మిళకు కూడా ఇవ్వలేదు. అయినా ఊర్మిళ సర్దుకుపోయిందే తప్ప ఏనాడు పల్లెత్తి మాట అన్నట్టు రామాయణంలో ఎక్కడా కనిపించదు. అంటే సీతాదేవి అన్నట్టు జనక మహారాజు కొత్త వాతావరణాన్ని సృష్టించాడు. మిథిల నగర యువరాణిగా సీతకు మైథిలిగా నామకరణం చేశాడు. సీత రాకపోతే ఇవన్నీ ఊర్మిళకు దక్కాల్సిన భాగ్యాలే. అయినా ఊర్మిళ సీతను ఎక్కువగా గౌరవించింది. లోక కళ్యాణానికి తనకు తెలియకుండానే సహకరించింది. జనకుడు సీతమ్మ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. శివుని ధనస్సు ఎత్తి వింటినారి తగిలించిన వాడే సీతమ్మకు భర్త అవుతాడు. అంతటి శివధనుస్సును ఎత్తేవారు ఎవరు? సీతమ్మ పెళ్లి అయితే తప్ప ఊర్మిళకు పెళ్లి కాదు. ఏ అమ్మాయి అయినా తన వివాహం గురించి కలలు కంటుంది. ఊర్మిళ కూడా తన వివాహం, తనకు వచ్చే భర్త ఎవరనే ఆలోచన చేసే వయసుకొచ్చింది. సీతకు స్వయంవరం జరిగిన రోజు రాజకుమారులు రావడం, శివధనుస్సును ఎత్తలేక వెనుతిరగడం జరిగాయి. అప్పుడే విశ్వామిత్రుడితో వచ్చిన నూనూగు మీసాల శ్రీరాముడు గురువుగారి ఆదేశంతో శివధనస్సు ముందు నిలిచి ఉన్నాడు. అన్నతో పాటే తమ్ముడు లక్ష్మణుడు కూడా పక్కనే నిల్చున్నాడు. అందరి చూపులు రాముడి మీద పడితే ఊర్మిళ చూపులు మాత్రం లక్ష్మణుడి మీద పడ్డాయి. శివధనస్సును విరిచి శ్రీరాముడు సీతమ్మ చేయి పట్టాడు. జనకుడు తన కూతురు ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి చేశాడు. అలా అక్క చెల్లెలిద్దరూ అయోధ్యకు కోడళ్లుగా వెళ్లారు. లక్ష్మణుడు ఊర్మిళను అమితమైన ప్రేమతో చూశాడు. సీతారాముల్లాగే వారిద్దరు కూడా ఆదర్శ భార్యాభర్తలే. తెల్లవారితే రాముడికి యువరాజు పట్టాభిషేకం. మర్నాడు ఉదయం తానే వచ్చి తీసుకెళ్తానని ఊర్మిళకు చెప్పి ఏర్పాట్లకు వెళ్లాడు లక్ష్మణుడు. మర్నాడు ఉదయం ఎంతో సంతోషంతో అలంకారాలు పూర్తి చేసుకుని లక్ష్మణుడి కోసం ఎదురు చూసింది ఊర్మిళ. అప్పుడే అద్దం ముందు నిలిచిన ఊర్మిళకు ఒక పెద్ద ఆవలింత వచ్చింది. అప్పుడు ఆ ఆవలింతను పెద్దగా పట్టించుకోలేదు. ఈ లోపు తలుపు చప్పుడైతే వెళ్లి చూసింది. రాజకుమారుడిలా ఉండాల్సిన లక్ష్మణుడు నార చీరలతో మునిలా కనిపించాడు. మొదట ఊర్మిళకు ఏమీ అర్థం కాలేదు. కైకేయి కోరిక, అన్నగారి పట్టాభిషేకం ఆగిపోవడం, 14 ఏళ్ల వనవాసం, ఇలా జరిగిన కథంతా చెప్పాడు లక్ష్మణుడు. వీటితో పాటు అన్నతో తాను అడవులకు వెళ్తున్నానని లక్ష్మణుడు అన్నాడు. ఆ మాటలకు ఊర్మిళ మంచం మీద పడిపోయింది. లక్ష్మణుడికి ఊర్మిళ గురించి పూర్తిగా తెలుసు. ఆమె మూర్ఛపోలేదు, ఒక యోగ నిద్రలోకి వెళ్లిపోయిందని. అలాంటి సమయంలో లక్ష్మణుడి స్పర్శ తగిలితే ఆమె యోగ నిద్రకు భంగం కలుగుతుందని, అలా తాకితే రాముడితో ఆయన వెళ్లలేడు. అందుకే మంచం మీద పడి ఉన్న ఊర్మిళకు మనసులోనే వీడుకోలు చెప్పి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఊర్మిళ గాఢమైన యోగ నిద్రలో మునిగిపోయింది. అలా
ఊర్మిళ 14 పాటు నిద్రలోనే ఉంది. ఆమెకు చిన్ననాటి నుంచే అలవాటైన ఏకాంతంతో సావాసం చేసింది. భర్త ఇష్టాన్ని గౌరవించి అక్కాబావలకు సేవలు చేసేందుకు ఊర్మిళ త్యాగం చేసింది. అందరికీ అన్నతో పాటు వెళ్లిన లక్ష్మణుడు చాలా గొప్పవాడిగా కనిపిస్తాడు. చరిత్రలో కూడా రామలక్ష్మణులే కనిపిస్తారు. కాని లక్ష్మణుడికి ఆ ఖ్యాతి రావడానికి కారణం ఊర్మిళ చేసిన త్యాగం. ఆనాడు కైకేయిలాగే ఊర్మిళ ప్రవర్తించి ఉంటే లక్ష్మణుడు అడవులకు వెళ్లగలిగేవాడు కాదు. అలా పెళ్లైన కొన్నాళ్లకే భర్తకు దూరంగా 14 గడిపింది ఊర్మిళ. అతి భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించింది. దీని వెనుక సహజంగా ఒప్పుకునే ఒక కథ ఉంది. సీతారాములకు సేవ చేసేందుకు 14 పాటు నిద్ర రాకుండా వరం ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రదేవతను కోరుకున్నాడు. తనకు బదులుగా మరొకరు నిద్రపోతే ఆ వరం ఇస్తానని దేవత అంది. అప్పుడు తనకు బదులుగా ఊర్మిళ నిద్రపోతుందని లక్ష్మణుడు చెప్పినట్టు ఒక కథ ఉంది.